మరి వర్షం పడిపోతుంది, బయట ఏం చూసుకోవాలి కదా. లైవ్లో కూర్చుని పోతే అన్ని బట్టలు కంగాళైపోతాయి బయట. 10 వరకు చదివాను ప్రవీణ్, అందుకు వెళ్ళాను మధ్యలో ఆపకుండా. 11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినేడ నేను అర్పించెదను. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములు నీవు ఆలక్ష్యము చేయవు. నీ కటాక్షము చప్పున సియోనుకు మేలు చేయము.